సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజు మీరు చూస్తుంటే బంగారం ధరలు మండిపోతున్నాయి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా యాక్చువల్గా మనం ఎంత గోల్డ్ కొనుక్కోవచ్చు, ఎంత గోల్డ్ మన దగ్గర హోల్డ్ చేయొచ్చు, రేపొద్దున ఇంత గోల్డ్ ఉంది కదా, ఇన్కమ్ ట్యాక్స్ని మనకైనా ప్రాబ్లం వస్తుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. గోల్డ్ అనేది లాస్ట్ 2-3 మంత్స్ నుంచి బాగా ట్రెండింగ్ టాపిక్లో ఉంది. చాలామంది గోల్డ్ ఈటీఎఫ్లో కానీ ఫిజికల్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఎప్పటి నుంచో వాళ్ళ అత్తగారి నుంచి, అమ్మగారుల నుంచి, నానమ్మల నుంచి, ఇన్హెరిటెన్స్లో నుంచి చాలా గోల్డ్ వచ్చింది. ఈ గోల్డ్ని ఇప్పుడు అమ్ముదామంటే ఏంటి ప్రాబ్లము, ఇంత గోల్డ్ నా దగ్గర ఉండొచ్చా అని చెప్పేసి చాలామంది క్వశ్చన్లు అడుగుతున్నారు. సో దానికి సింపుల్ లాజిక్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏం చెప్తుంది, మనల్ని ఎలా సేవ్ చేయవచ్చు అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. సో గోల్డ్ ఒక ఫ్యామిలీ అంటే 4 పీపుల్, అజ్యూమింగ్ ఫాదర్, మదర్, సన్, డాటర్, ఇక 4 ఉన్న ఫ్యామిలీ వాళ్ళు ఏదైనా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేసినా లేదా వాళ్ళ దగ్గర గోల్డ్ ఉన్నా ఎంత ఉండొచ్చో మనం చూద్దాం. సో ఫాదర్ కానీ మదర్ కానీ ఎవ్రీ మంత్ ఇన్కమ్ ఉండి ఆ ఇన్కమ్తో వాళ్ళు గోల్డ్ కొంటా ఉన్నారు. ఎవ్రీ మంత్ వచ్చే శాలరీతో కానీ లేదా బిజినెస్ నుంచి ప్రాఫిట్లో నుంచి ఎవ్రీ మంత్ ట్యాక్స్ కట్టిన డబ్బుల్లో నుంచి వాళ్ళు గోల్డ్ కొంటా ఉంటే ఎంత గోల్డ్ అయినా కొనుక్కోవచ్చు. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే నో లిమిట్, ఎంత ఇన్కమ్ అయినా కొనుక్కోవచ్చు. బట్ మన దగ్గర సోర్స్ లేదు, ఎప్పుడో కొన్నాము, 4 ఫాదర్స్ నుంచి వచ్చింది, ఇన్హెరిటెన్స్ నుంచి ఎక్కడి నుంచి వచ్చింది, అలాంటప్పుడు మ్యాక్సిమం మనం ఫాదర్ ఉంటే 100 గ్రామ్స్, సన్కి 100 గ్రామ్స్, డాటర్కి 250 గ్రామ్స్. సారీ. సో ఇది మెన్కి మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ 100 గ్రామ్స్ హోల్డ్ చేయొచ్చు. ఉమెన్ మ్యారీడ్ అయితే 500, అన్మ్యారీడ్ అయితే 250 గ్రామ్స్. ఇలాగా టోటల్గా 950 గ్రామ్స్ గోల్డ్ మ్యాక్సిమం దే క్యాన్ హోల్డ్. వాళ్ళు మ్యాక్సిమం 950 గ్రామ్స్ హోల్డ్ చేయొచ్చు. ఈ 950 గ్రామ్స్ మీద మీ దగ్గర ఎటువంటి లెక్కలు చూపించాల్సిన పని లేదు, ఎటువంటి సోర్స్ ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు. ఎవరికి ఎప్పుడు కొన్నాము, ఎలా కొన్నాము, ఏ రేటుతో కొన్నాము, ఎక్కడ కొన్నాము, వాడు ఎక్కడి నుంచి మీరు డబ్బులు సంపాదించారు అని ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. 950 గ్రామ్స్ వరకు మీ దగ్గర వైట్ ఏమైనా ఉంటుంది, శాలరీ ఇన్కమ్ ఉంది, ఆ ఇన్కమ్తో రెగ్యులర్ కొంటా ఉంటే ఎంత గోల్డ్ అయినా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు 950 గ్రామ్స్ అంటే ఈరోజు రేటు అజ్యూమింగ్ గ్రామ్ 15,000 అనుకుంటే 950 గ్రామ్స్ ఇంటూ 15,000 అరౌండ్ 1,42,52,000 అంటే దగ్గర 1,50,00,000 రూపీస్, 1,50,00,000 రూపాయల వరకు గోల్డ్ మీరు ఇంట్లో హోల్డ్ చేసుకోవచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అందుకని ఎక్కువ వైట్ మనీ అంటే వైట్ మనీ ఎంతైనా యూటిలైజ్ చేసుకోవచ్చు. బట్ దగ్గర 1.5 crores దాకా ఎవరికి చెప్పకుండా, అంటే ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేకుండా, మీ మీద బడ్డన్ లేకుండా మీరు గోల్డ్ని హ్యాపీగా ఇంట్లో హోల్డ్ చేయొచ్చు. 100, 500, 100, 250 గ్రామ్స్. సో ఈ విధంగా మనం గోల్డ్ని ఇంట్లో హోల్డ్ చేయొచ్చు, ఇన్వెస్ట్మెంట్ కింద చేయొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా సో ఇది గోల్డ్ హోల్డింగ్. ఈ వచ్చిన గోల్డ్ని మీరు అమ్మారు అంటే, మీ దగ్గర అమ్మారు అంటే అమ్మిన దాని మీద ట్యాక్స్ కట్టాలా. గోల్డ్ని సేల్ చేశారు, మీకు ఎలా వచ్చింది, ఇన్హెరిటెన్స్ ద్వారా వచ్చింది, సేల్ చేశారు. ఈ ఇన్హెరిటెన్స్ ద్వారా మీ అత్తయ్య గారి దగ్గర నుంచో అమ్మగారి దగ్గర నుంచో వచ్చినప్పుడు ఇన్హెరిటెన్స్ ద్వారా వచ్చినప్పుడు ఎటువంటి ట్యాక్స్ కట్టలేదు. అంటే మీరు తీసుకున్నారు, జస్ట్ మీ దగ్గర తీసుకున్నారు, గోల్డ్ మీ దగ్గర ఉంచుకున్నారు, అప్పుడు ఏమి ట్యాక్స్ రాదు, ఎందుకంటే మీ దగ్గర క్యాష్ లేదు ట్యాక్స్ కట్టడానికి. నెక్స్ట్ ఆ వచ్చిన గోల్డ్ని, ఇన్హెరిటెన్స్ ద్వారా వచ్చిన గోల్డ్ని మీరు సేల్ చేశారనుకోండి, ఇక్కడ అగైన్ హోల్డింగ్ పీరియడ్ ఇంపార్టెంట్. మీరు ఆ గోల్డ్ని ఎన్ని ఇయర్స్ హోల్డ్ చేశారు, లెస్ దాన్ 24 months, మోర్ దాన్ 24 months? మోర్ దాన్ 24 months అయితే లాంగ్ టర్మ్ అవుద్ది, లెస్ దాన్ 24 months అయితే షార్ట్ టర్మ్ అవుద్ది. అంటే గోల్డ్ మీరు తీసుకున్నప్పుడు మీరు ఎటువంటి ట్యాక్స్ కట్టే పని లేదు. బట్ గోల్డ్ మీరు తీసుకున్న గోల్డ్ని అమ్మినప్పుడు హోల్డింగ్ పీరియడ్ క్యాలిక్యులేట్ చేయాలి. మనం లెస్ దాన్ 24 months గోల్డ్ని హోల్డ్ చేస్తున్నామా, మోర్ దాన్ 24 months హోల్డ్ చేస్తున్నామా? మోర్ దాన్ 24 అయితే అది లాంగ్ టర్మ్ అవుద్ది, లెస్ దాన్ 24 months అయితే షార్ట్ టర్మ్ అవుద్ది. ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీద, లాంగ్ టర్మ్ మీద 12.5%
ట్యాక్స్ కట్టుకోవాలి. సో మీరు ఏ రేటు కొనుక్కున్నారు లేదా ఏ రేటు మీకు వచ్చింది, నెక్స్ట్ ఏ రేటుకి మీరు అమ్మారు, ఆ డిఫరెన్స్ అమౌంట్ మీద డిఫరెన్స్ ప్రైస్ మీద మీరు 5,000 కొన్నారు గ్రాము, 10,000 కొన్నారు, ఏదో 15,000కి అమ్మారు, ఆ డిఫరెన్స్ 5,000 మీద 12.5% మనం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టుకోవాలి. నో ఇండెక్సేషన్. నెక్స్ట్ షార్ట్ టర్మ్ కొన్నారు, ఈరోజు మార్కెట్ బాగా హెవీలో ఉంది, కొని అమ్ముతూ ఉన్నారు రెగ్యులర్గా, అలాంటి వాటిని అన్నింటిని కూడా మనం షార్ట్ టర్మ్ అంటారు. మీ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్స్ ప్రకారం మీరు ఏ స్లాబ్లో ఉన్నారు, మీ ఇన్కమ్ 12 lakhs లోపు ఉందా, అందుకన్నా ఎక్కువ ఉందా, ఆ స్లాబ్స్ ప్రకారం ఈ షార్ట్ టర్మ్ మీద క్యాపిటల్ గెయిన్స్ మీద మీరు ఇన్కమ్ ట్యాక్స్ని కట్టుకోవాల్సి వస్తుంది. సో ఎంత అమౌంట్ గోల్డ్ మ్యాక్సిమం మనం హోల్డ్ చేయొచ్చు ఫ్యామిలీ. నెక్స్ట్ అదేవిధంగా హోల్డ్ చేసిన గోల్డ్ని అమ్మినప్పుడు ట్యాక్స్ ట్రీట్మెంట్. సో ఈ రెండు కూడా ఈ పెరుగుతున్న బంగారం దృష్టిలో పెట్టుకొని ఈ రెండింటిని మనం నోట్ చేసుకొని జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకోండి. సో గోల్డ్ సంబంధించిన ఇంకా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ బాక్స్ సెక్షన్లో మీరు అడగండి, నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.